ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చాలాసార్లు మనం ఏదైనా ఒక క్రొత్త విషయం విన్నప్పుడు ఇది దేవుని చేత చెప్పబడిందా, లేకపోతే తనంతట తాను కల్పించుకొని చెప్తున్నాడా అనేటువంటి అనుమానం చాలామందికి కలుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో అలాంటి విషయాన్ని గురించి చాలా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇర్మీయాతోటి ఇశ్రాయేలు ప్రజలకి ఈ విధంగా చెప్పిస్తున్నాడు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనంగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఈ మాటని ఇర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి చెప్పినప్పుడు దానియేలు కాలంకి వచ్చేసరికి ఆ 70 సంవత్సరాలు పూర్తవుతూ ఉంటాయి. దాని గురించి దానియేలు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసుకుందాం. దానియేలు 9వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక గమనిస్తే, దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. దానియేలు ఇర్మీయా గ్రంథం తీసి చదువుతున్నప్పుడు బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడని తెలుసుకొని, నేటికి 70 సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఎలా మాకు యెరూషలేము ఇచ్చిస్తామని చెప్పి తర్వాత వచనాల్లో తాను ప్రార్థన చేస్తూ మొదలుపెట్టినప్పుడు 21వ వచనం వచ్చేసరికి అక్కడ గాబ్రియల్ దూత అతనికి ప్రత్యక్షమవుతాడు. నేను ఇలాగ మాట్లాడుచూ ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు నా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దేని గురించి గ్రహింప శక్తి ఇవ్వటానికి వస్తున్నాడు? దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటల యొక్క గ్రహింపుని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే శక్తిని దయచేయటానికి వచ్చాడు. చాలాసార్లు మనం బైబిల్ చదివేటప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలానే అర్థం చేసేసుకుంటాం. లేకపోతే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు చెప్పిన దాన్ని ఒక ఇదేనని, ఎందుకంటే అతను